స్వామి వివేకానంద ఆలోచనల సాధనకే ఏబీవీపీ కృషి చేస్తుంది. ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ సావుల ఆదిత్య, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ హుస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో 163వ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో వివేకానందని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్య మాట్లాడుతూ, కేవలం మహనీయుల జయంతి వర్ధంతులకు వారిని స్మరించుకోవడం కాదు, భారతదేశం తోలుబొమ్మలు ఆడించే దేశం కాదు, నా దేశం అనుకుంటే ప్రపంచాన్ని తోలుబొమ్మలా ఆడించగలదు అని కేవలం ఒక్క ప్రసంగంతో ప్రపంచానికి మన దేశ వినయాన్ని, వారు ఆశించినట్టుగా భారత్ ప్రపంచానికి విశ్వగురువుగా నిలవాలంటే ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్ర సంకల్పం కలిగిన యువత సామాజిక స్పృహతో ఈ దేశం నా ఇల్లు అంటూ సమాజమే నా కుటుంబం అనే ఆలోచనలతో ప్రపంచానికి వగురువుగా భారత్ను నిలిపే ఈ ప్రయాణంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాహుల్, జిల్లా హాస్టల్స్ కన్వీనర్ రాజేష్, నగర ఉపాధ్యక్షుడు రాజు, సంయుక్త కార్యదర్శి అంజీ. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ హుస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా, జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద యొక్క చిత్రపటానికి పూలమాల వేసి ఆయనకు నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి పరిషత్ తరఫున సమాజానికి ఏం చేసినామన్న విషయానికి వస్తే, ఈరోజు విద్యార్థి పరిషత్తు గత 73 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు భారతదేశము ప్రపంచంలో విశ్వగురువుగా మారాలని చెప్పేసి స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థి పరిషత్ పనిచేస్తూ ఉన్నది. ఈరోజు సోకాల్డ్ ఆర్గనైజేషన్స్ అనేకంగా ఈ దేశం కానటువంటి చదువులను ఆదర్శంగా తీసుకుంటారు. ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి చూస్తున్నటువంటి నక్సలైట్లను ఆదర్శంగా తీసుకొని విద్యార్థి సంఘాలు నడుస్తూ ఉన్నారు. విద్యార్థి సంఘాల ముసుగులో విద్యార్థులను అడవుల పాలు చేయడానికి అనేక విద్యార్థి సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఇట్లాంటి సమయంలో గత 73 సంవత్సరాలుగా ఎక్కడ కూడా నిర్విరామంగా విద్యార్థి పరిషత్తు దేశ సేవలో యువత భాగం కావాలని చెప్పేసి, సమాజ స్పృహ కలిగి ఉండాలి యువత, సమాజ సేవకై ప్రతి ఒక్క విద్యార్థి ముందుకు నడవాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ పనిచేసింది. ఈ క్రమంలో విద్యారంగ సంస్థలపైన అనేక పోరాటాలు చేసినప్పటికీ, పోలీసుల నిర్బంధం ఉన్నప్పటికీ కూడా పోలీసుల నిర్బంధాన్ని కావచ్చు, ఎమర్జెన్సీ చీకట్లను కావచ్చు, ఇలా అనేక విషయాలను ఎదిరించి విద్యార్థి పరిషత్ పనిచేసింది. ఎందుకోసం అంటే స్వామి వివేకానంద చెప్పినటువంటి ఆ యొక్క స్లోగన్స్ని విద్యార్థి పరిషత్ స్లోగన్గా తీసుకొని విద్యార్థి పరిషత్ వివేకానంద ఆశయాల కోసం ప్రపంచంలో భారత్ విశ్వగురువుగా నిలపడానికి విద్యార్థి పరిషత్ పనిచేస్తూ ఉన్నది. కాబట్టి విద్యార్థి పరిషత్తు యావత్ యువతకు ఒక పిలుపునిస్తూ ఉన్నది. ప్రపంచంలో భారత్ విశ్వగురు స్థానంలో రావడానికి అడుగులు వేస్తున్నది. మన శత్రు దేశమైన పాకిస్తాన్కు అన్నం పెట్టింది. ఇప్పుడు ఈ యొక్క కోవిడ్ సమయంలో ప్రపంచానికి కోవాక్సిన్ అందించింది. ఈ యొక్క అడుగులు విశ్వగురు స్థానంకి అడుగులు వేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క విశ్వగురువుగా మారడానికి భారత్ ఎంతో సమయం వేచలేదు. ఈ యొక్క విశ్వగురు పాత్రలో యావత్ దేశ యువత కూడా పాల్పంచుకొని దేశ సేవలో పాల్గొనాలని చెప్పేసి ఏబీవీపీ పిలుపునిస్తూ ఉన్నది. జై హింద్, జై భారత్.